హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 13th, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ తెలుగులో చెప్పాలి అంటే భారతదేశపు మొట్టమొదటి ఎత్తైన ప్రాంతాల వైద్య కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి ఎత్తైన ప్రాంతాల వైద్య కేంద్రం. ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబోతూ ఉంది. ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయ ఆరోగ్య పరిశోధనా మండలి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతూ ఉందండి. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు రీసెంట్గానే ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్ అండి. అంటే ఇక డైరెక్ట్గా అడిగితే భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇది డైరెక్ట్గా మరి అయితే మనం తెలుసుకోవాల్సింది జస్ట్ దీని పర్పస్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఒక వ్యాలీ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇది హై ఆల్టిట్యూడ్లో లొకేట్ అయి ఉన్న ఒక స్టేట్. అంటే చాలా ఎత్తులో ఉంటాయి కదా ఈ రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ అయినా లడఖ్ ఇటువంటివి. మరి అక్కడ ఒక హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ని ఇండియాలోనే ఫస్ట్ టైం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎందుకు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు? ఆ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో, ఆ మౌంటైన్స్, ఆ కొండలు ఉన్న ప్రాంతాల్లో ఆటోమేటిక్గా జనరల్గా లైక్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అక్కడ ప్రజలకు వచ్చే డిఫరెంట్ డిసీజెస్, వ్యాధులు కావచ్చు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వ్యాధులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన న్యూట్రిషన్, పోషకాహారానికి సంబంధించి కావచ్చు, అక్కడ నివసించే తల్లులు ఆరోగ్యానికి సంబంధించి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి రీసెర్చ్ చేయడం కోసం, పరిశోధన చేయడం కోసం ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్ని హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది హెల్త్ మినిస్ట్రీ. హెల్త్ మినిస్ట్రీ కింద ఉండేదే ఐసీఎంఆర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మరి ఎక్కడ ఏర్పాటు చేయబోతుంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్లోని స్పితి డిస్టిక్, స్పితి జిల్లాలోని కీలాంగ్ అనే ప్రాంతంలో. జస్ట్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పిటి డిస్టిక్ అంటే మనకి స్పిటి వ్యాలీ కదండి, జాగ్రఫీలో చదువుతాం ఇలాంటివన్నీ కూడా. వ్యాలీస్, డూన్స్, డూన్స్, వ్యాలీస్ మనము ఈ యొక్క హిమాలయాస్ చదివేటప్పుడు జనరల్గా ఇట్లా ఉంటాయి కదా మనకి హిమాలయాస్. కారకోరము, లడక్, జస్కార్, పీర్ పంజల్ శ్రేణి, అలాంటి హిమాలయాస్ చదివినప్పుడు జనరల్గా మనము ఇటువంటి వ్యాలీసు, డూన్స్ గురించి చదువుతాము. ఇట్లా ఒకసారి మీరు జాగ్రఫీలో ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. సో మరి ఈ సెంటర్ ఏం చేస్తుందంటే ఇందాక చెప్పినట్టు సింపుల్, జస్ట్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉంటుందండి, బట్ నో నీడ్ అంతా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అక్కడ నివసించే ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఒక మెడిసినల్ సెంటర్, దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. ఇదంతా కూడా జస్ట్ ఉన్న స్క్రిప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీ. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేశారండి. ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. మరి అగైన్ ఇది కూడా ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనము జయప్రకాష్ నారాయణ్ గారి గురించి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం, ఆయన గురించి తెలుసుకోవచ్చు. పర్సన్స్ ఇన్ న్యూస్, లైక్ ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకునేటప్పుడు ఈయన గురించి తెలుసుకోవాలి. సో యూనియన్ హోమ్ మినిస్టర్ న్యూఢిల్లీలో
జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. మరి లైబ్రరీ అంటేనే ఇక ప్రజలకి అవసరమైన బుక్స్ ఉంటాయి. ఈ లైబ్రరీలో సుమారుగా 32,000 ఫిజికల్ బుక్స్, 32,000 బుక్స్, అలానే ఈ బుక్స్ కూడా ఉంటాయి. అంటే డెస్క్టాప్లోనే మనము ఆన్లైన్లో చదువుకోవచ్చు. 200 వరకు పీపుల్ కూర్చొని చదువుకోవచ్చు అండి. సింపుల్, ఇంతకుమించి ఏం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జయప్రకాష్ నారాయణ్ గారి గురించి తెలుసుకోవాలి. ఈ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడంటే న్యూఢిల్లీ. మరి జయప్రకాష్ నారాయణ్ అంటేనే గుర్తురావాల్సినది ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర ఉద్యమకారుడు, నేషనల్ లీడర్. ఈయనకున్న బిరుదు ఏంటండి? లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు. మరి మనకి ఫస్ట్ అడగడానికి ఎలా ఛాన్స్ ఉంటుందంటే మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకనాయక్ అనే బిరుదును కలిగిన వ్యక్తి పేరు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే కొద్దిగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అంతర్భాగంగా ఉండేది. ఆ రోజుల్లోనే 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేదాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా వర్కర్స్ ఈ యొక్క కార్మికులు కావచ్చు, రైతులు, పెజెంట్స్, అణగారిన వర్గాల ప్రజలు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క హక్కుల్ని సాధించుకోవడం కోసం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు 1934లో. సో గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వర్క్డ్ విత్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇట్ ఈస్ వర్క్డ్ విత్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే వాళ్ళు ఐఎన్సీలోనే ఉంటారు, బట్ వీళ్ళ వర్కర్స్, రైతులు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క హక్కుల కోసం అంతర్భాగంగా పనిచేసింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి హిస్టరీలో ఇవి జనరల్గా చదివేటప్పుడు హిస్టరీలో కంపల్సరీ ఈ పర్సనాలిటీ గురించి చదవాలండి. సో ఇవన్నీ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి ఎలా ఉంటాయంటే అండి, బిట్స్ అండ్ పీసెస్ మాదిరి ఉంటాయి. చెప్పేటప్పుడు మనకి నీట్గా నోట్స్ రాసుకొని మంచిగా రివిజన్ చేసుకుంటే హిస్టరీలో చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. ఈయన సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో పాల్గొన్నారు. అంటే ఏంటి? ఉప్పు సత్యాగ్రహం ఉంటుంది కదా, అందులో పాల్గొన్నారు. అలానే బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడారు. ఈ విధంగా చెప్పాలంటే ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పవచ్చు. ఈయన బీహార్ ప్రాంతంలో జన్మించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రావిన్స్లో ఆయన జన్మించారు. మరి ఈయన లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు అంటే గుర్తురావాల్సినది మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీతో పాటు ఒక ఉద్యమం గుర్తొస్తుందండి. సంపూర్ణ క్రాంతి అనే ఉద్యమం. సంపూర్ణ క్రాంతి అంటే రెవల్యూషన్, సంపూర్ణము అంటే టోటల్ రెవల్యూషన్. ఒక సంపూర్ణ క్రాంతి అనే ఒక ఉద్యమాన్ని లాంచ్ చేశారు 1974లో. ఈయన ఎప్పుడు లాంచ్ చేశారు? 1974లో. ఇండియన్ సొసైటీలో మార్పులు తీసుకురావడానికి, భారతీయ సమాజంలో అవసరమైన మార్పులు, రకరకాల ఉంటాయి కదా, ఇనీక్వాలిటీస్, వర్కర్స్కి హక్కులు సరిగా ఉండవు, ఇనీక్వాలిటీస్, భేదాలు ఉంటాయి. ఆ తారతమ్యాలను తొలగించడానికి 1974లో సంపూర్ణ క్రాంతి అనే ఒక ఉద్యమాన్ని కూడా లాంచ్ చేశారు 1974. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆయనకున్న బిరుదు, ఆయన స్థాపించిన పార్టీ, ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమము. ఈయన పేరిట ఇప్పుడు లైబ్రరీ. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది అందుకే అండి, సిలబస్ పైన పట్టు ఉండాలి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ అని ప్రిపేర్ అవుతూ ఉంటారో అక్కడ ఏపీ హిస్టరీలో, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో గ్రంథాలయ ఉద్యమం అనే ఒక టాపిక్ వస్తుంది, చదువుతారు. గ్రంథాలయ ఉద్యమం, గాడి చర్ల హరి సర్వోత్తమరావు గారు గురించి, వాళ్ళ గురించి చాలామంది భారతదేశంలో ఈ యొక్క గ్రంథాలయాల్ని స్థాపించి గ్రంథాలయాల ద్వారా ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఏపీ గ్రూప్ 1 ఏపీ హిస్టరీ మెయిన్స్లో చదువుతారు. గ్రంథాలయ ఉద్యమం, పబ్లిక్ లైబ్రరీ మూమెంట్ అంటారు దాన్ని, పబ్లిక్ లైబ్రరీ మూమెంట్. ఇలాంటివి మీరు ఎగ్జాంపుల్స్ రాయొచ్చండి ఎగ్జామ్లో. రేపొద్దున్న భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అలాంటివి రాసేటప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ రాస్తే మనకి మంచి మార్కులు వస్తాయి. సో సిలబస్ పైన పట్టుంటే ఈజీగా మనకి ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతాయండి. సో మళ్ళీ నేను చెప్పేది సిలబస్ పైన పూర్తి కంప్లీట్ అవగాహన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. ఒక్క రోజులో 35 కోట్ల మొక్కలు నాటిన ఉత్తరప్రదేశ్. ఒక్క రోజులో 35 కోట్ల మొక్కలు నాటిన ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు సింగిల్ డేలో 35 క్రోర్కు పైగా ప్లాంట్స్ని నాటింది, శాప్లింగ్స్ని ప్లాంట్ చేసింది. మరి
ఎందులో భాగంగా అంటే వృక్షారోపణ్ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని తెలుగులో చెప్పాలంటే వృక్షారోపణ మహాయజ్ఞ 2026 కార్యక్రమం. మరి ఇది ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో భాగమని చెప్పవచ్చు. ఏక్ పెడ్ మాకే నామ్ అనే ఒక క్యాంపెయిన్, ఒక కార్యక్రమంలో భాగంగా వృక్షారోపణ మహాభియాన్ 2026లో భాగంగా 35 కోట్లకు పైగా మొక్కల్ని ఒకే రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాటింది. ఎప్పుడు నాటారు అంటే నిన్న ఆదివారం సండే జూలై 12న నియర్లీ 35.2 crore మొక్కల్ని నాటడం జరిగింది. సో ఇందులో భాగంగా మరి ఇక్కడ ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నిన్ననే ఆస్పిరెంట్స్కి చెప్పానండి, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం సక్సెస్ కావాలంటే మనం ఒక 2 పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుందండి. మనకి న్యూస్ పేపర్ అనేది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మినిమం తప్పకుండా చూడాలి, ఒక హాఫ్ అన్ అవర్. దానితో పాటు ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అంటే గత సంవత్సరాలలో అడిగిన ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, భారత ప్రభుత్వం కావచ్చు, ఏపీ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు నిర్వహించిన కాంపిటేటివ్ పేపర్స్ని చూడాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఐడియా వస్తుంది. ఇక్కడ ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో భాగంగా 35 crore పైగా మొక్కల్ని నాటారు. మరి ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ ఏంటిది? ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఉద్యమం. పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలను నాటే కార్యక్రమాన్ని జూన్ 5th 2024 2024 జూన్ 5న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. జూన్ 5th 2024. మరి జూన్ 5th అంటేనే గుర్తురావాల్సింది ఏంటండి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. మరి ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ 2.0 ఎప్పుడు లాంచ్ చేశారు? 2025 జూన్ 5 ఇట్లా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వృక్షారోపణ మహాభియాన్ 2026 ఉత్తరప్రదేశ్. మరి ఇక్కడ ఏమన్నాడు? ఒకే రోజులో, ఒక గంటలో దాదాపు 3.61 లక్షల మొక్కలు నాటిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది అన్నాడు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి చదివే విధానం తెలియాలండి. ఇక్కడ ఏమన్నాడు? అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గంటలో 3.6 లక్షల మొక్కలు నాటింది, గిన్నిస్ వరల్డ్ రికార్డు. మనకి ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఎవరో ఒకరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కుతుంటారండి, మనకి అది కాదు ముఖ్యము. ఎక్కువ కిలోమీటర్లు నడిచిన ఒక వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు అంటాడు, అన్ని పూల మొక్కల్ని నాటిన వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు అంటాడు. మనకి ఆ ఇన్ఫర్మేషన్ కంటే కూడా సిలబస్ ఇందాక చెప్పినా కదా, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నాడు? ఇక్కడ మియావాకీ పద్ధతిలో ఒక్క గంటలో దాదాపు 3.6 లక్షల మొక్కలు నాటిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది అన్నాడు. ఇక్కడ మియావాకీ మెథడ్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్లో చదువుతారు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా. మియావాకీ మెథడ్ అనేది చెట్లను నాటే కార్యక్రమం. అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొక్కల్ని నాటి అడవుల్ని, చెట్లని పెంచే ఒక పద్ధతి మియావాకీ. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మియావాకీ పద్ధతి జపాన్కు చెందిన ఒక వృక్ష శాస్త్రవేత్త అకిరా మియావాకీ అనే ఆయన అక్కడ లోకల్గా దొరికే మొక్కలు ఉంటాయి కదా, అక్కడ లోకల్గా దొరికే మొక్కల విత్తనాలు కావచ్చు, అటువంటి వాటిని ఉపయోగించి అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క చెట్లను నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు ఆయన. జపాన్కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకిరా మియావాకీ, ఆయన పేరిటనే మియావాకీ ఫారెస్ట్ మెథడ్ వచ్చింది. మరి ఇట్లాంటివి ఎగ్జామ్లు అడుగుతా అంటే 100% అడుగుతాడండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 GS1లో, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ 2022లో GS1లో డైరెక్ట్గా అడిగాడు మియావాకీ మెథడ్ అంటే ఏంటి అని చెప్పేసి. జస్ట్ డైరెక్ట్ 4 ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అరిడ్, సెమీ అరిడ్ ప్రాంతాల్లో కమర్షియల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, అది కాదు ఆన్సరు. అలానే గార్డెన్స్ని అభివృద్ధి చేయడము. ఈ యొక్క గార్డెన్స్ ఉంటాయి కదా, ఈ గార్డెన్స్ని ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ మొక్కలు ఉంటాయి కదా, ఈ జన్యుపరంగా మాడిఫై చేసిన మొక్కలను ఉపయోగించి గార్డెన్స్ని అభివృద్ధి చేయడం, ఇది కాదు. ఆప్షన్ సి, క్రియేషన్ ఆఫ్ మినీ ఫారెస్ట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్లో మినీ ఫారెస్ట్లని ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం. 4th ఆప్షన్ వచ్చేసి విండ్ ఎనర్జీకి సంబంధించి ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో ఆన్సర్ సి, ఆప్షన్ సి. ఇట్లా అడుగుతాడండి. సో మియావాకీ మెథడ్ అన్నాడు ఇక్కడ. మియావాకీ మెథడ్ అనేది జపాన్ బోటనిస్ట్ అకిరా మియావాకీ డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. TG20 ఛాంపియన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. తెలంగాణ T20 క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు నిలిచిందండి. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి, క్రికెట్ని
డెవలప్ చేయాలి, ప్రోత్సహించాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా TG20 పేరిట ఒక టోర్నమెంట్ని నిర్వహించింది. T20 క్రికెట్ 20 ఓవర్స్ క్రికెట్ టోర్నమెంటు, ఫస్ట్ ఎవర్ TG20 ఛాంపియన్స్ టోర్నమెంటు. విన్నర్గా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు విజేతగా నిలిచిందండి. ఫైనల్లో ఖమ్మం టీంని ఓడించింది. ఖమ్మం ఏసెస్ టీంని ఓడించింది. మరి ఈ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం అండి. సో ఇందులో అభిరత్ అనే ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. సో డైరెక్ట్గా ఇది ఫస్ట్ టైం తెలంగాణలో జరిగింది కాబట్టి TG20 ఛాంపియన్స్ టోర్నమెంట్, విన్నర్ వచ్చేసి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. నెక్స్ట్ వన్, ఆస్థా వన్ సంరక్షణ యోజన. యూనియన్ క్యాబినెట్ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆస్థా వన్ సంరక్షణ యోజన అనే పథకానికి ఆమోదం తెలిపింది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ గేవ్ ఎన్ అప్రూవల్ టు ద స్కీమ్ కాల్డ్ ఆస్థా వన్ సంరక్షణ యోజన. వనం అంటే అడవి, అంటే అడవుల్ని సంరక్షించుకోవడం కోసం, ఈ యొక్క ఫారెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక స్కీమ్ని లాంచ్ చేసిందండి, ఆస్థా వన్ సంరక్షణ యోజన. మరి ఆస్థావన్ అంటే ఏంటివి? ఆస్థావనాలు అంటే సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు, ఇంగ్లీష్లో సాక్రెడ్ గ్రూవ్స్. మీరు ఎన్విరాన్మెంట్లో చదువుతారండి ఇవన్నీ. కమ్యూనిటీ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్, ఇవన్నీ చదువుతారు. సాక్రెడ్ గ్రూవ్స్ అంటే ఇంగ్లీష్లో, సాక్రెడ్ అంటే తెలుగులో ఏంటి? సాక్రెడ్ అంటే ఏంటి? సాక్రెడ్ ఇన్ నేచర్ అంటే చాలా పవిత్రమైనది. గ్రూవ్ అంటే ఒక అడవి లాంటిది, పవిత్రమైన అడవులు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, వనదేవతల్ని పూజిస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ అడవుల్లో వనదేవతల్ని పూజిస్తూ ఉంటారు. అడవుల్ని చాలా దేవతలాగా చూసుకుంటూ ఉంటారు. అడవుల్ని ఎవరైనా కొట్టేసినా కూడా వాళ్ళు సహించరు. వాటినే సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు. కల్చరల్గా, స్పిరిచువల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలనే, అలాంటి అడవుల్ని, అలాంటి ప్రాంతాలని సాక్రెడ్ గ్రూవ్స్ అని పిలుస్తారు, లేదా సంస్కృతిలో చెప్పాలంటే ఆస్తవనాలు అంటారు. మరి ఇప్పుడు ఆస్తవనాల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా సుమారుగా 15,000 సాక్రెడ్ గ్రూవ్స్ని దేశవ్యాప్తంగా పునరుద్ధరించనున్నారు, అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఏవైతే ఉంటాయో ఇండియాలో నియర్లీ 15,000 సాక్రెడ్ గ్రూవ్స్ని రీస్టోర్ చేయబోతున్నారు, కన్జర్వ్ చేయబోతున్నారు. అంటే వాటిని కాపాడే చర్యలు చేపడతారు. ఇది 5 year ప్రోగ్రామ్, 5 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుంది. 2026-27 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కోసం 3,000 కోట్లని భారత ప్రభుత్వం కేటాయించింది. 3,000 crore ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అలకేట్ చేసింది. మరి ఈ నిధుల్ని ఎలా వీళ్ళు ఉపయోగిస్తారు అంటే నేషనల్ క్యాంప్ ఆఫ్ ఫండ్ నుంచి ఈ యొక్క నిధుల్ని ఉపయోగించుకుంటారు. ఈ 3,000 కోట్ల రూపాయలని నేషనల్ క్యాంప్ ఆఫ్ ఫండ్లో అలకేట్ చేస్తారు, దాని నుంచి ఉపయోగించుకుంటారు. నేషనల్ క్యాంప్ అంటే ఏంటి? కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో ఇలాంటివన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఎవరికైతే సిలబస్ పైన పట్టు ఉంటుందో, ఎన్విరాన్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ చదివింటారో, ఇవి చూడంగానే ఇవన్నీ ఐడియా వస్తాయి. క్యాంపా అంటే ఏంటి, సాక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్, అగైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇవాళ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ మానవులు మరియు జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తమిళనాడులోని కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ మానవులు మరియు జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక పరిశోధన కేంద్రాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రారంభించింది. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇనాగరేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ కోయంబత్తూరు, తమిళనాడు. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటండి? మనం లెక్కలేని సార్లు చెప్పుకుని ఉంటాం. ఇప్పుడు మనుషులు ఉండే ప్రాంతాల్లోకి జంతువులు వస్తూ ఉంటాయి, జంతువులు ఉండే ప్రాంతాల్లోకి కూడా మనుషులు పోతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. చిత్తూరు ఏరియాలో, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ఏరియాలో ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయి, పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, హైవేల పైన వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు, దూసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ హైవేల పైన కొన్ని జంతువులు చనిపోతూ ఉంటాయి, యాక్సిడెంట్కి గురై. దీస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఇన్సిడెంట్స్, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్సిడెంట్స్. సో మరి ఆ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల అటు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము అంతరించిపోతుంది, జంతువులు చనిపోతాయి, మనుషులు చనిపోతూ ఉంటారు. ఎన్నో రకాలుగా నష్టాలు, ఆర్థికంగా, ఎకనామికల్గా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. మరి ఇటువంటి వాటిని తగ్గించాలి అంటే టెక్నాలజీని యూజ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి అలర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి, హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. మరి వాటి కోసం పరిశోధన అవసరం కదా, ఆ పరిశోధన రీసెర్చ్ కోసమే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. ఎవరు ప్రారంభించారు అంటే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు కోయంబత్తూరులో లాంచ్ చేశారు. ఎక్కడ? కోయంబత్తూరులోని
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ అక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సలీం అలీ అంటే ఎవరండి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సలీం అలీ గారిని పిలుస్తారు. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. మరి ఈయన ఏం చేసేవాళ్ళంటే పక్షులకు సంబంధించి సర్వేలు, పక్షుల గణనల్ని చేపడతా ఉంటారు దేశవ్యాప్తంగా. బర్డ్ సర్వేస్ని లైక్ బర్డ్కి సంబంధించిన రీసెర్చ్ని దేశవ్యాప్తంగా కంట్రీ వైడ్ చేస్తూ ఉంటారు ఈయన సలీం అలీ ఫ్రమ్ తమిళనాడు. అలానే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ నేషనల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. ఒక ఐసీటీ పోర్టల్, ఒక డిజిటల్ పోర్టల్, నేషనల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ని లాంచ్ చేశారు. రైట్. మరి ఎప్పుడు అనౌన్స్ చేశారు? యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాక్చువల్లీ 2025లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క 7వ సమావేశం జరిగింది. అక్కడ అనౌన్స్ చేశారు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము ఏర్పాటు చేయబోతాము అని చెప్పేసి. ఇక్కడ ఈ టాపిక్ నేను ఎందుకు పెట్టానంటే యాక్చువల్లీ అంత అవసరం ఉండదు. ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎవరు ఎక్కడ ఏర్పాటు చేశారు, సలీం అలీ గురించి తెలుసుకుంటే మనకు సరిపోతుంది. కానీ ఎవరు అనౌన్స్ చేశారు, ఎక్కడ అనౌన్స్ చేశారో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్విరాన్మెంట్ అనేది మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఎఫ్ఆర్ఓ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఎన్విరాన్మెంట్ అనేది ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. రైట్. మరి ఎన్విరాన్మెంట్లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి చదువుతారు. ఈ నేషనల్ బోర్డ్ వైల్డ్ లైఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? వన్యప్రాణుల్ని సంరక్షించాలి, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అవసరమైన రీసెర్చ్ చేయబడుతుంటుంది. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 2003లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే ఏంటి? చట్టబద్ధమైన సంస్థ. ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, పార్లమెంట్ చట్టం ద్వారా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద 2003లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు, దీనికి వైస్ చైర్పర్సన్గా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉంటారు, దీనికి ఉపాధ్యక్షుడు అంటారు కదా, వైస్ చైర్మన్గా ఎన్విరాన్మెంట్ మినిస్టర్, చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో అడుగుతారు. ఇవన్నీ కూడా మీరు ఏ బుక్ చదివినా, ఎన్విరాన్మెంట్ బయట మార్కెట్లో దొరికే ఏ బుక్ చదివినా కూడా ఇలాంటివన్నీ కూడా చదివి తీరాల్సిందే. మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. సో ఇది అండి ఎన్విరాన్మెంట్ సంబంధించిన మరో టాపిక్. నెక్స్ట్ వన్, అవార్డ్స్. వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2026. వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2026. ఈ అవార్డు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి చెందిన సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీస్ ప్రాజెక్ట్కి లభించిందండి. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా, ఏప్రిల్ నెల అనుకుంటాను. వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్కి ఇండియాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీస్ ప్రాజెక్టు నామినేట్ అయ్యిందని అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి అవార్డు కూడా లభించింది, విన్ అయ్యింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ అంటే ఇది జెనీవాలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ అవార్డుని ప్రదానం చేశారు. ఈ అవార్డుని ఎవరికి ఇస్తారంటే జనరల్గా ఐసీటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిజిటల్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉన్న ప్రాజెక్టులు, సుస్థిర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్న డిజిటల్ ప్రాజెక్టులు. ఉదాహరణకు మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను సదుపాయాన్ని కల్పించడానికి భారత్ నెట్ లాంటి సర్వీసులు ఉన్నాయి, భారత్ నెట్ లాంటి ప్రాజెక్టులు. అలాంటి ఐసీటీ ప్రాజెక్టులకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ 2026 ఇయర్కి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి చెందిన సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీస్ ప్రాజెక్ట్కి లభించిందండి. మరి ఫిజిటల్ అంటే ఏంటి? ఫిజికల్ ప్లస్ డిజిటల్. ఫిజిటల్ ఈ యొక్క రూరల్ ఏరియాస్లో ఫిజికల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ భౌతికంగా కేంద్రాలను, సెంటర్లను ఏర్పాటు చేసి అవసరమైన డిజిటల్ సర్వీసెస్ని రూరల్ పీపుల్కి, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందజేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు గాను ఈ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ కేటగిరీలో అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎనేబులింగ్ అంటే ఏంటండి? ఎనేబుల్ అంటే ఏంటి? ప్రోత్సహించడం. ఎనేబుల్, డిజేబుల్ అంటారు కదా. డిజేబుల్ అంటే కనెక్షన్, డిజేబుల్ అంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నా, మీకు ఇంగ్లీష్లో కూడా వెళ్ళిపోతాయి వొకాబులరీ. ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఆల్రెడీ వొకాబులరీ పట్టుంటుంది. బట్ మై ఇంటెన్షన్ is to bring the awareness among the rural people about the English vocabulary that can be used in various exams. If you are preparing for many other central examinations, there will be an like English question paper.
సో రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంత ప్రజల్లో, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నా వంతుగా వాళ్ళకి ఇంగ్లీష్ వొకాబులరీ పైన పట్టు తీసుకురావాలి అన్నది నా ఉద్దేశం అండి. సో ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ 10th వరకు తెలుగు మీడియం నుంచి వచ్చిన కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇంగ్లీష్ మనకి. సో ఇక్కడ ఇవన్నీ ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఈజీ అవుతుంది. ఎనేబుల్ అంటే ప్రోత్సహించడం, డిజేబుల్ అంటే కనెక్షన్ డిజేబుల్ చేసినారంటారు కదా, కనెక్షన్ని తొలగించడం. ఎనేబుల్కి అపోజిట్ వర్డ్ డిజేబుల్, అట్లాంటివి గుర్తుపెట్టుకోండి. సో మరి వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ అనేది యాక్చువల్లీ ఫోరం, ఒక మీటింగ్ జరిగింది జూలై 6 నుంచి జూలై 10th వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఫోరం మీటింగ్ జరిగింది. అక్కడ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మరి ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఫోరం మీటింగ్ని ఎవరు నిర్వహించారు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU సంస్థ, యునెస్కో సంస్థతో కలిసి, అలానే UNDP సంస్థతో కలిసి, అంటాడ్ సంస్థతో కలిసి నిర్వహించింది. 50కి పైగా యుఎన్ ఎంటిటీస్, యుఎన్ సంస్థలు పాల్గొన్నాయి. ఎంటిటీ అంటే ఒక సంస్థ అని అర్థము. సో ఎనఫ్ అండి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొక క్వశ్చన్ అండి. ఇందాక మనము బర్డ్ మ్యాన్ గురించి చెప్పినాం. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, అది కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటీవల కన్ను మూశారు, ఆయన మరణించారు. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరేంటి? మరి సమృద్ధి గ్రామ్ డిజిటల్ ప్రాజెక్ట్ని రీసెంట్గా కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఎక్కడ లాంచ్ చేశారు ప్రయోగాత్మకంగా? మనం 3 ప్రాంతాలు చెప్పుకున్నాం, అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంది, ఏ జిల్లా? అప్పుడు ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో అది ఏందని మీరు అడుగుతారు, అది మీరు ఆన్సర్ ట్రై చేయండి, లేదంటే నేను రేపు చెప్తా. సో ఏపీలో కూడా ఒక జిల్లాలోని ఒక ప్రాంతంలో సమృద్ధి గ్రామ్ డిజిటల్ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. మనం లెక్కలేని సార్లు ఆ టాపిక్ చెప్పుకున్నాం, అది ఏ ప్రాంతమో ట్రై చేయండి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు. గ్రేట్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి గారు మరణించారండి. సో మనము ఈమె గురించి కొద్దిగా తెలుసుకోవాలి. సింగర్ జానకి అమ్మ అని కూడా పిలుస్తారు ఈమెని, ఎస్ జానకి. ఈమె గ్రేట్ ప్లేబ్యాక్ సింగర్. సుమారుగా 20కి పైగా భారతీయ భాషల్లో 48,000కి పైగా పాటల్ని ఈమె పాడారు. 20 ఇండియన్ లాంగ్వేజెస్లో అప్రాక్సిమేట్లీ 48,000 సాంగ్స్ని రికార్డ్ చేశారు, రైట్. మరి ఈమెని నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు. 1937లో ఈమె జన్మించారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు. దక్షిణ భారతదేశానికి నైటింగేల్ లాంటిది ఈమె. 88 ఇయర్స్ ఏజ్లో ఈమె మరణించారు. ఈమెకి 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, 33 స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ సింపుల్గా నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా ఎస్ జానకి అమ్మ. మరి ఎక్కడ జన్మించారు అంటే ఈమె ఆంధ్రప్రదేశ్లోని పల్లపాట్ల అనే విలేజ్. యాక్చువల్లీ ఇప్పుడు అది బాపట్ల డిస్టిక్లో ఉంది, ఒకప్పుడు గుంటూరు డిస్టిక్. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు డిస్టిక్లోని పల్లపాట్ల అనే గ్రామంలో ఈమె జన్మించారు. సో షీస్ ఫ్రమ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి. గ్రేట్ ప్లేబ్యాక్ సింగర్. సో ఈమెకి 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, 33 స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఈమె 2013లో ఈమెకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని అనౌన్స్ చేసింది, బట్ ఈమె రిజెక్ట్ చేసింది, తిరస్కరించింది, వద్దనింది. ఎందుకంటే నా కెరీర్లో చాలా లేట్గా మీరు నా యొక్క ప్రతిభను గుర్తించారు. సో కొద్దిగా ఎవరికైనా కూడా కష్టపడి తగిన గుర్తింపు రానప్పుడు కొద్దిగా బాధ ఉంటుంది కదా, చాలా కష్టపడతా ఉన్నప్పుడు సరైన సమయంలో తగిన గుర్తింపు రానున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. సో ఆమె 2013లో పద్మభూషణ్ అవార్డుని తిరస్కరించారు. నాకు చాలా లేట్గా నన్ను గుర్తించారు అన్నట్టుగా. సో ఎనీవే దట్స్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఎస్ జానకి గారు. అంటే ఈమె మాధుర్యం, గొంతు అంత మాధుర్యంగా ఉంటుంది. స్వరం వరం అంటారు కదండి, సో స్వరం అనేది వరము, రైట్. ఇక్కడ నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా ఎస్ జానకి గారు. మరి నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఐడియా ఉందా? హిస్టరీలో చదువుతారు కదా, హిస్టరీలో ఎవరి గురించి చదువుతారండి? సరోజినీ నాయుడు గురించి చదువుతారా లేదా? సరోజినీ నాయుడు గారిని ఏమని పిలుస్తారండి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఆమె సింగర్ కాదు కదా, బట్ షీఈ్ ఎ పోయెట్. సరోజినీ నాయుడు గారు చాలా కవితలు రాశారు, పోయెట్, అద్భుతంగా రాస్తారు, అందుకు ఆమెకి ఇచ్చిన బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు. ఇక సరోజినీ నాయుడు గురించి ఇప్పుడు మీరు కొద్దిగా రీసెర్చ్ చేసుకునే టైం ఉంటే, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ యాక్చువల్లీ. When you study the Indian history, automatically you will study all these things about Sarojini Naidu. Why you are going to in detail about Sarojini Naidu now? So no need actually.
నెక్స్ట్ వన్ వింబుల్డన్ 2026 సింగిల్స్ విన్నర్, మెన్స్ సింగిల్స్ విన్నర్. వింబుల్డన్ 2026 టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత తెలుసుకోవాలి. వింబుల్డన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ విన్నర్. నిన్ననే మనం తెలుసుకున్నాం ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. ఇప్పుడు మెన్స్ సింగిల్స్ విన్నర్. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ లండన్ యూకే కంట్రీలో జరుగుతుంది. మరి ఇప్పుడు విన్నర్గా జన్నిక్ సిన్నర్, ఇటలీకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ వరుసగా 2వ ఏడాది ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ మెన్స్ పురుషుల టెన్నిస్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ ఈ టైటిల్ని గెలుపొందాడు. ఈయన వరుసగా ఈ వింబుల్డన్ టైటిల్ని గెలుపొందాడు. లాస్ట్ ఇయర్ ఇతనే గెలుపొందాడు, ఇప్పుడు కూడా ఈయనే. మరి ఫైనల్లో ఎవరిని ఓడించాడు అంటే జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్, జర్మనీ కంట్రీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ టెన్నిస్ ప్లేయర్ని ఓడించాడు. మరి ఇక్కడ చూసుకుంటే జన్నిక్ సిన్నర్కి వరుసగా 2వసారి వింబుల్డన్ టైటిల్ గెలుపొందాడు. ఓవరాల్గా ఇది 5వ గ్రాండ్ స్లామ్ విక్టరీ అని చెప్పవచ్చు. 5వ గ్రాండ్ స్లామ్ విజయం. గ్రాండ్ స్లామ్ అంటే 4 టోర్నమెంట్స్ ఉంటాయండి, వాటిని గ్రాండ్ స్లామ్ అంటారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, అమెరికన్ ఓపెన్, దట్ ఈస్ యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్, ఈ 4 టోర్నమెంట్లను కలిపి గ్రాండ్ స్లామ్ అంటారు. ఆ 4 గెలిచాడు అనుకోండి గ్రాండ్ స్లామ్ అన్నట్టుగా, అంటే అట్లా. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి 4 టైటిల్స్ ఉంటాయి. సో అలెగ్జాండర్ జ్వెరేవ్ని ఓడించాడు. మరి అలెగ్జాండర్ జ్వెరేవ్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఈయన 2026 ఫ్రెంచ్ ఓపెన్ గెలుపొందాడు. ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే అలెగ్జాండర్ జ్వెరేవ్. సో ఇట్లా ఒకసారి గుర్తు చేసుకుంటే ఎనఫ్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్కి సంబంధించండి. ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ట్రాప్ షూటర్. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ మహిళా ట్రాప్ షూటర్. ఈమె పేరు వచ్చేసి నీరు దండ హర్యానా స్టేట్కి చెందిన ఆమె. హర్యానా స్టేట్కి చెందిన షూటర్ నీరు దండ ఒక రికార్డు సృష్టించిందండి. షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ట్రాప్ అనే ఒక షూటింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుపొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్పవచ్చు. ఫైనల్లో 2022 వరల్డ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్కు చెందిన కరోలే కార్మినీర్ షూటర్ని ఈమె ఓడించింది. బట్ సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఈమె యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీలో నాయబ్ సుబేదార్గా వర్క్ చేస్తూ ఉంది. షీఈ్ వర్కింగ్ యాజ్ అ నాయబ్ సుబేదార్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ, రైట్. సో షీఈ్ ఫ్రమ్ హర్యానా రాష్ట్రానికి చెందిన ఆమె విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? ఈ ప్రజెంట్ 2026 షార్ట్ గన్ వరల్డ్ కప్, షార్ట్ గన్ ఆర్ షూటింగ్ 2026 షార్ట్ గన్ షూటింగ్ వరల్డ్ కప్ వచ్చేసి ఇటలీలో జరిగింది, ఇటలీలోని లోనాటో సిటీలో. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.